హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం రాగి పిండితో లడ్డు చేసుకుందాం అండి. సో సున్నుండలు ఎలా చేసుకుంటామో అలాగే మన చోడి పిండితో కూడా లడ్డూలండి. సో దానికోసం అయితే నేను ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అలాగే ఒక 4 చెంచాలు ఉంటాయి మినపగుళ్ళు వేయించుకున్నానండి. వేయించుకొని పెట్టుకున్నాను. ఒక 4 స్పూన్స్ మినపప్పు, అలాగే ఒక కప్ అంతా బెల్లం పౌడరు. సో ముందుగా అయితే మనం దీన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన వేయించుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి, ఒక 2 స్పూన్స్. ఓకేనండి, నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు మనం ఈ కప్పు పిండి వేసుకొని వేయించుకుందామండి. ఓకేనండి, నెయ్యిలో ఈ పిండిని బాగా దోరగా వేయించుకోవాలండి. ఒకసారి ఒక 2 నిమిషాల పాటు పిండిని వేయించుకోవాలండి. కొంచెం నేతిలో బాగా వేగితే మంచి అరోమా వస్తుంది, తర్వాత మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఒక 2 నిమిషాల పాటు రాగి పిండి అంతా వేయించుకోవాలండి. ఓకేనండి, వేగిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకుందాం అండి. ప్లేట్లో వేసుకుందాం అండి. చల్లారినాక మనం అప్పుడు ఉండలు చేద్దాం. ఓకేనండి ఓకేనండి, 4 చెంచాలండి. ఇది నేను ముందుగానే వేయించుకున్నానండి, మినపప్పు వేయించింది, మినపగుళ్ళు. సో దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం అండి. ఓకేనండి, మిక్సీ చేసుకున్నాం కదా, మినప్పిండి కూడా ఇందులో వేసుకుందాం అండి. అంటే యాక్చువల్గా ఉట్టి రాగి పిండితోనే చేయొచ్చండి. మినపపిండి కూడా వేస్తే మనం సున్నుండలు టేస్ట్, సున్నుండలు స్మెల్ వస్తుంది కదండి. సో ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి పిల్లలు కూడా బాగా తింటారు, అందుకోసమని. అలాగే దాంట్లోకి ఒక కప్పు బెల్లం పౌడర్ అండి, బెల్లం పొడి చూసుకొని వేసుకోవచ్చండి. అంటే స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు కంప్లీట్గా వేసుకోవచ్చండి. నేను స్టార్టింగ్ కొద్దిగా ఉంచి కలుపుతానండి. చూసిన తర్వాత సరిపోకపోతే దాన్ని కూడా వేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని కలుపుకుందాం అండి. ఓకేనండి, బెల్లం పొడి అంతా కూడా వేసి కలుపుకున్నాం కదా, మనం చేతితో కలిపేసుకుందాం అండి. ఇందులోకి మనం కొద్దిగా యాలకుల పొడి అండి, బాగా ఉండలు ఏవి లేకుండా బాగా పిండి అంతా కూడా బాగా బెల్లం పొడిని బాగా కలుపుకోవాలండి. మనం యాలకుల పొడి కూడా వేసాం కదా. ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, ఈ రెండు కూడా ఇందులో వేసుకుందాం అండి. ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. సో అది మన ఆప్షన్ అనమాట. ఓకేనండి, మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాక అప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. ఓకేనండి, మిగతా ఈ బెల్లం పొడి కూడా, ఈ బెల్లం పౌడర్ కూడా వేసుకుందామండి. మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుందామండి. చాలా అంటే పిల్లలకు కూడా చాలా హెల్దీ కదండి. రాగి పిండితో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినొచ్చు కదండి. ఎముకలు అవి కూడా చాలా స్ట్రాంగ్గా దృఢంగా తయారవుతాయని, గట్టిపడతాయని, అలాగే పిల్లలు కూడా మంచి గ్రోత్ వస్తుందండి. పిల్లల్లో కూడా మంచి గ్రోత్ వస్తుందండి. అంటే త్వరగా కొంచెం ఎదుగుతారండి, కొంచెం హైట్ కూడా పెరుగుతారు, అలాగే బోన్స్ కూడా గట్టిపడతాయి. పిల్లలు పెద్దలు ఎలాంటి వాళ్ళైనా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుందండి రాగి లడ్డు. నేను అంతకు ముందు కూడా 2-3 టైమ్స్ చేశానండి. సో పిల్లలకు కూడా చాలా లైక్ అయ్యేటట్టుగానే మనం ఈ డ్రై ఫ్రూట్స్ అవి చూసి పిల్లలు ఇష్టపడతారు కదండి, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే. సో మనం ఇప్పుడు ఇవంతా కూడా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉండలు చుట్టేసుకుందాం అండి, లడ్డూల్లా చుట్టేసుకుందాం అండి.
పెద్దవాళ్ళు కూడా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా తింటే వాళ్ళకి కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. సో కలుపుకున్నాం కదండి, ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం అండి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచిగా ఉంటుందండి సున్నుండలు. అదేనండి రాగి సున్నుండలు, రాగి పిండితో సున్నుండలు. నెయ్యి ఎక్కువగా ఉందనుకోండి చాలా మంచి సువాసనతో పాటు తినాలనిపిస్తుంది కదా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. ఓకేనండి, ఇప్పుడు దీని అంతా కూడా మనం ఉండల్లా చుట్టేసుకుందామండి. రాగి పిండితో అంటే ఏ ఐటెం చేసుకొని తిన్నా కొంచెం కీళ్ళ నొప్పులు అవి కూడా బాగా తగ్గుతాయండి. ఓకేనండి, లడ్డూలన్నీ కూడా ఇలా అన్ని లడ్డూలన్నీ కూడా ఇలా చుట్టేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. సేమ్ మన మినపసున్నుండలు ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. నేను అంతకు ముందు కూడా 2-3 టైమ్స్ చేశానండి. అంటే చోళ్ళు రాగి పిండిని ఎక్కువగా ఇష్టపడరు కదండి. ఇలా వెరైటీస్ చేసి పెడితే తింటారు కదా. అట్లు వేయొచ్చు, అలాగే కుడుములు పెట్టొచ్చు, ఇలా చాలా రకాలు చేయొచ్చు అండి రెసిపీస్ అన్నీ. ఓకేనండి, మిగతా ఉండలన్నీ కూడా ఇలాగే చుట్టేసుకుందామండి. ఓకేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి పిండితో లడ్డూలు రెడీ అయిపోయాయి. రాగి పిండి లడ్డూలు చాలా హెల్దీ అండి. మనం మినపప్పుతో సున్నుండలు ఎలా చేసుకుంటాం రాగి పిండితో కూడా సేమ్ అండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.